హెరిటేజ్ సంస్థ వ్యాపారం కోసం ఏపీలో ఉన్న డైరీని నిర్వీర్యం చేస్తున్నారంటూ మండిపడ్డారు మాజీ మంత్రి పేర్ని నాని. విజయ డైరీ చైర్మన్ చలసాని ఆంజనేయులు రాజీనామా ఇందులో భాగమే అని ఆరోపించారు. చంద్రబాబు చెప్పిన మాట వినని కారణంగానే చలసానితో బలవంతంగా రాజీనామా చేయించారని, రైతులతో ఎన్నికైన సహకార సంఘంపై ప్రభుత్వ అజమాయిషీ ఏంటని ప్రశ్నించారు. విజయ డైరీని నష్టాల బాట పట్టిస్తే తాము అధికారంలోకి వచ్చాక చర్యలు తీసుకుంటామన్నారు పేర్ని. ఇద్దరు మంత్రులు వెళ్ళి అరుపులు కేకలు, పక్కన మఫ్టీలో ఉన్న ఇంటెలిజెన్స్ వాళ్ళు ఉంటారు, అరుపులు కేకలు పెద్ద పెద్ద దాడి చేసి అంత పని చేసి అతనితో రాజీనామా తీసుకున్నారు. కొడుకుని అమెరికాలో లోకేష్ మనుషులను పంపించి అమెరికాలో బెదిరించారు. ఇక్కడ కూతురిని బెదిరించారు. ఎవరు? చలసానాంజనేయులు ఎవరు? కరడుగట్టిన తెలుగుదేశం పార్టీ కార్యకర్త, కమ్మ కులానికి చెందినవాడు. అయినా వీళ్ళకి ధనదాహం, అధికార దాహం ముందు టీడీపోడు లేడు, ఎవడో లేడు, కమ్మ లేదు, కాపు లేదు, ఎవరినైనా సరే మింగేయటమే. మీకేం సంబంధం? కంపెనీ యాక్ట్లో ఉన్న దాంట్లో మంత్రులకి ఏం సంబంధం? ఎన్నికయ్యాడు కదా, మీ నామినేటెడ్, మీరు ఇచ్చిన పోస్ట్ కాదు కదా. దీంట్లో మాకేం లేదు. నువ్వు ఆంజనేయులు కాదు, ఇంకొక వెంకటస్వామిని పెట్టుకో, మాకు అది కాదు. విజయ సంస్థని, హెరిటేజ్ కోసం ఈ విజయ సంస్థని మీరు కబళిస్తున్నారు.